హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఐఎమ్ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి మొన్న సాటర్డే రోజు సాయంత్రం. ఆల్రెడీ నిన్న మీరు మార్నింగ్ వ్లాగ్ అయితే షూట్ చేశాను కదా, చూశారు. అండ్ ఈ రోజు అయితే నేను మీ అందరితో పాటు ఈవినింగ్ అయితే కంటిన్యూ చేశాను అనమాట వ్లాగ్ అనేది, సాయంత్రం ఎలా ఉంటుంది అని. ఆల్మోస్ట్ ఎక్కువగా మన ఛానల్లో ఏంటంటే మార్నింగే ఎక్కువ ఉంటుంది, ఈవినింగ్ చాలా తక్కువ పెడుతుంటా. మార్నింగ్ కొంచెం పిల్లలు ఉంటారు, వంట పని ఉంటుంది, అన్నీ ఉంటాయి కాబట్టి ఈవినింగ్ కూడా ఉంటుంది. బట్ కొంచెం ఏంటంటే తక్కువ అనమాట. పిల్లలు వచ్చిన తర్వాత కొంచెం వాళ్ళతోనే పనులు సరిపోతుంది, కానీ వీడియో అంత పర్ఫెక్ట్గా షూట్ చేయలేను అనిపిస్తుంది సాయంత్రం టైంలో. సాయంత్రము కరెక్ట్గా 5 అవుతుందండి. చెప్పాను కదా, పిల్లలైతే స్కూల్కి వెళ్ళలేదు అని చెప్పాను ఆ రోజు మార్నింగే. ఇంకా లౌక్యాకి ఫీవర్ అయితే కొంచెం కంట్రోల్డ్గానే ఉందండి. ఒక 3 డేస్కి అయితే టాబ్లెట్స్ ఇచ్చారు. ఆ 3 డేస్ వాడిన తర్వాత తగ్గకపోతే మళ్ళీ వెళ్ళి టెస్ట్ అది చేయించాలండి. ఆఫ్టర్నూన్ కూడా కొంచెం అంటే మనం టాబ్లెట్స్ టైంకి కొంచెం ఒక అర్ధగంట అటు ఇటు అయినా కానీ ఫీవర్ అయితే వచ్చింది. సో మళ్ళీ ఏంటంటే మెడిసిన్ వేసాము, కంట్రోల్డ్గానే ఉంది. ఇంకా లౌక్య కూడా అలానే ఉందండి. తనకు కొంచెం ఏంటంటే ఒళ్ళు అవి తుడిచేసి డ్రెస్ అది చేంజ్ చేస్తాను. ఋత్విక్నేమో స్నానం చేయమని చెప్పానండి. తనైతే స్నానం చేయడానికి అయితే వెళ్ళారు. ఇంకా సురేష్ గారు ఏంటంటే ఇక్కడ కొంచెం పని ఉందని చెప్పి బయటికి వెళ్ళాలి అనుకుంటున్నారండి, కొంచెం పక్కనే పని. ఇంకా నేనైతే ఒకవైపు ఇల్లు చిమ్మేస్తూ ఉన్నానండి. సాయంత్రం బయట ఆల్రెడీ చిమ్మేసి వచ్చాను. లోపల బయట తలుపు తీసామనుకోండి కరెక్ట్గా 5-5:30 నుంచే స్టార్ట్ అవుతాయి అన్నమాట. బ్యాక్ సైడ్ దోమలు వస్తున్నాయి, అంటే బ్యాక్ సైడ్ మనకి తోట ఉంది కదండి, ఆ తోట వల్లనో ఏమో తెలియదు కానీ చాలా ఎక్కువ దోమలు అయితే వస్తున్నాయి అన్నమాట. లాస్ట్ ఇయర్ అయితే లేదండి, ఈ ఇయర్ అయితే చాలా ఎక్కువ బీభత్సంగా ఉంటున్నాయి. కొన్నిసార్లు డే టైంలో డోర్ తీసినా కానీ వచ్చేస్తున్నాయి అన్నమాట. అవి కూడా రెగ్యులర్గా ఉండే దోమలు కాకుండా పెద్ద దోమలు ఉంటాయి కదండి, అవి వస్తున్నాయి అన్నమాట. సో వాటి వల్ల కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. సో టైం అయితే ఆల్మోస్ట్ 5:30 దాకా అయిపోయిందండి. ఇంకా నేనైతే ఇల్లు అయితే చిమ్మేస్తున్నాను. ఇవన్నీ విదిలించి బయట క్లీన్ చేసుకొని వచ్చేసరికి 5:30 అయిపోయింది. సో ఇంకా నేనైతే ఇల్లు క్లీన్ చేసేసాను, శుభ్రంగా అయిపోయిందండి. ఇంకా దీపం అయితే పెట్టుకోవాలి. నేను అన్నీ పెట్టించాను కానీ మెయిన్ డోర్ దగ్గర అయితే నెట్ ఏం పెట్టించలేదు. డోర్ అది స్లైడింగ్ ఏదో ఉంటే మనకి డోర్ పెట్టుకోవడానికి కంఫర్టబుల్ కాదు, ఎందుకంటే ఆల్రెడీ మనకి డోర్ ఉంది, డోర్ తర్వాత గ్రిల్స్ ఉన్నాయి. ఇంకా పెట్టుకోవడానికైతే డోర్ పెట్టలేము. అండ్ పెట్టుకుంటే స్లైడింగ్స్ లాగా వస్తున్నాయి కదా రీసెంట్ టైమ్స్లో, అది పెట్టుకోవాలి. మోస్ట్లీ అదొక 10,000 అలా అవుతుంది అని చెప్పేసి అయితే అన్నట్లు గుర్తు. ఎంత అవుతుందో నాకు ఐడియా లేదు, మీకు ఐడియా ఉంటే ఒకసారి చెప్పండి. నేనేంటంటే అంత బడ్జెట్లో ఎందుకులే, నార్మల్ది అమెజాన్లో ఉంటాయండి, ఆల్రెడీ అత్తయ్య వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారు. నెట్ లాగా ఉంటుంది అనమాట, మ్యాగ్నెట్ లాంటిది. సో అదైతే ఆర్డర్ చేద్దాము అనుకుంటున్నా. ఆ కొలతలు చెప్పమంటున్న సురేష్ గారికి ఎప్పటికప్పుడు తను మర్చిపోతూ ఉన్నారు. సో దానివల్ల ఇబ్బంది అయిపోతుంది. సాయంత్రం ఏదైనా మనం పూజ చేసుకోవాలి అన్నా కానీ కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది. కంపల్సరీ నెట్ అయితే పెట్టేసేయాలండి, ఈ రోజైనా కానీ ఆర్డర్ చేస్తాను కొలతలు చూసుకొని. ఇక్కడ నుంచి వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి కంటిన్యూ చేయండి. అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మీ అందరితో పాటు కొన్ని ప్రోడక్ట్స్ని షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా. నా స్కిన్ టైప్కి సంబంధించి నాదైతే కొంచెం ఆయిలీ స్కిన్, అండ్ దాంతోపాటు ఏంటంటే పింపుల్స్ ఉంటాయి. అండ్ ఈ రీసెంట్ టైమ్స్లో నాకు పింపుల్స్ రావడం వల్ల కొంచెం ఓపెన్ పోర్స్, బ్లాక్ స్పాట్స్ అవి వచ్చాయన్నమాట. వాటికి సంబంధించి నేను కొన్ని ప్రోడక్ట్స్ అయితే సెట్ చేసి తీసుకున్నాను. అండ్ నా ఓల్డ్ ప్రోడక్ట్స్ కూడా కొంచెం అయిపోతే అవి కూడా రీస్టాక్ చేసుకున్నానండి. ఇవన్నీ కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నానండి. అన్నీ కూడా మనకి మంచి మంచి బ్రాండ్స్కి సంబంధించినవి అనమాట. సో మీరు కూడా ట్రై చేయాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉంటాయి, చెక్ చేయండి. మెయిన్గా నేను అమెజాన్లోనే నా మంత్ షాపింగ్ డ్రెస్సెస్ కానీ బ్యూటీ ప్రోడక్ట్స్ కానీ తీసుకుంటూ ఉంటాను. రీజన్ ఏంటి అంటే అమెజాన్లో మనకి ఈజీగా రిటర్న్స్ ఉంటాయి అండ్ మంచి మంచి సేల్స్ ఉంటాయండి. ప్రజెంట్ కూడా మనకి అమెజాన్లో అల్టిమేట్ బ్రాండ్ సేల్ అయితే లైవ్లో ఉంది. 6th నుంచి 13th ఫిబ్రవరికి కూడా ఈ సేల్ అయితే లైవ్లో ఉండబోతుంది. వ్యాలంటైన్స్ డే స్పెషల్ అండి. మినిమం 40% అయితే డిస్కౌంట్ వస్తుంది, ప్లస్ ఎక్స్ట్రా 10% కూడా యాడ్ అవుతుందండి. ప్రైమ్ మెంబర్స్కి అయితే ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఉంటుందన్నమాట, 10% అయితే. సేల్ డీటెయిల్స్ అలాగే ఇప్పుడు నేను వీడియోలో చూపించిన ప్రోడక్ట్స్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మై హాల్ స్టోర్ లింక్ ఉంటుందండి నా అకౌంట్కి సంబంధించి. అక్కడ నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్, కుర్తీస్ ఇవన్నీ కూడా ఒకే దగ్గర అయితే మీరు చూడొచ్చు, తీసుకోవచ్చు. వాష్ అయితే చేసుకున్నానండి. ఫేస్ వాష్ వచ్చేసి నేను డెర్మాకో నుంచి యూజ్ చేస్తాను. ఆ ఫేస్ వాష్ అయిపోయిన తర్వాత మమాఎర్త్ నుంచి రైస్ డ్యూ టోనర్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. టోనర్ ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో నాకు కొంచెం ఓపెన్ పోర్స్ కూడా కనిపిస్తున్నాయి పింపుల్స్ వల్ల. సో కంపల్సరీ టోనర్ కూడా అప్లై చేస్తున్నాను. అంటే స్కిన్ కొంచెం గ్లోయింగ్గా ఉంటుంది అండ్ నా ఓపెన్ పోర్స్కి కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ అయితే డాట్ అండ్ కీ నుంచి లిప్ బామ్ అండి.
సో డాట్ అండ్ కీలో లిప్ బామ్స్ చాలా బాగుంటాయి అన్నమాట. సో అన్ని వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటాను. ఈసారి అయితే ఇది కొంచెం షిమ్మరీగా ఉండే బ్లూబెర్రీ లిప్ బామ్ అయితే తీసుకున్నాను. సో ఇదేంటంటే కొంచెం నార్మల్ లిప్ బామ్ లానే ఉంటుంది, లైట్గా కొంచెం షిమ్మరీ కనిపిస్తుంది అనమాట, గ్లాసీ లుక్ అయితే కనిపిస్తుంది. కూడా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. సమ్మర్ కదా అండి, సన్ స్క్రీన్ అయితే కంపల్సరీ వాడాలి. మనం బయటికి వెళ్ళకపోయినా ఇంట్లో ఉన్నా కానీ సన్ స్క్రీన్ అనేది కంపల్సరీగా యూజ్ చేయాలి. అప్పుడే మనకి కొంచెం బ్లాక్ స్పాట్స్ కానీ, అండ్ నాకు ఆల్రెడీ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి, కొంచెం లైట్గా పిగ్మెంటేషన్ అది వస్తూ ఉంటుంది కదా, వాటిని మనం కంట్రోల్డ్గా పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా సన్ స్క్రీన్ అయితే యూజ్ చేయాలి. నేనైతే 2 టైప్స్ అయితే ఆర్డర్ చేసుకున్నానండి. ఒకటి వచ్చేసి డాట్ అండ్ కీ అనమాట. డాట్ అండ్ కీ ప్రోడక్ట్స్ చాలా బాగుంటాయి. ఒకటి డాట్ అండ్ కీ నుంచి తీసుకున్నాను, ఇంకొకటి వచ్చేసి మమా ఎర్త్ నుంచి విటమిన్ సిలో అయితే తీసుకున్నానండి. సో 2 అయితే తీసుకున్నాను అనమాట. నేనైతే ప్రజెంట్ డాట్ అండ్ కీ అయితే యూజ్ చేస్తున్నాను, అండ్ ఇది కూడా యూజ్ చేస్తాను అనమాట. సో ఇదైతే మీకు ఒకసారి చూపిస్తాను. చాలా బాగుంటుందండి, లిక్విడ్ లాగా ఉంటుంది అనమాట. సో దానివల్ల మనకి అప్లికేషన్ చాలా ఈజీగా ఉంటుంది. లిక్విడ్గా ఉంటుంది కాబట్టి మనకి కొంచెం ఆయిలీగా అలా కూడా ఉండదు, స్కిన్లోకి నీట్గా అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ మాయిశ్చరైజర్ అనమాట. మినిమలిస్ట్ నుంచి అయితే తీసుకుంటానండి. నా స్కిన్కి ఇది కొంచెం బాగా సెట్ అయినట్టు అనిపించింది. సో అందుకని నేను ఇదే అయిపోయింది, మళ్ళీ రీస్టాక్ చేసుకున్నాను అనమాట. ఇంక వేరేది ట్రై చేయట్లేదు. మాయిశ్చరైజర్స్ మరీ ఆయిలీగా ఉన్నా కానీ సెట్ అవ్వవు కదా, కొంచెం నాది ఆయిలీ స్కిన్ లాగా ఉంటుంది కాబట్టి అప్లై చేసేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా నేను రెగ్యులర్గా యూజ్ చేసేసేటివి అండి. ఫైనల్ నేను మమా ఎర్త్ నుంచి ఒక న్యూడ్ లిప్స్టిక్ అయితే అప్లై చేసుకోబోతున్నా. రీసెంట్గా తీసుకున్నానండి, చాలా బాగుంటుంది లిప్స్టిక్స్ అయితే మమా ఎర్త్ నుంచి. సో ఇదైతే అప్లై చేసేసుకుంటున్నాను. ఇదేంటంటే కొంచెం న్యాచురల్గానే ఉంటుంది అనమాట, రెగ్యులర్గా మనం యూజ్ చేయడానికి బయటకు వెళ్ళేటప్పుడు చాలా బాగుంటుంది. సో ఇంతే అండి, ఈ స్కిన్ కేర్ ఐటమ్స్ అయితే నేను మళ్ళీ తెప్పించుకున్నాను. చాలా బాగుంటాయి, నా స్కిన్కి బాగా సెట్ అయ్యాయి అనమాట. సో మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి, సన్ స్క్రీన్స్ కానీ అండ్ మాయిశ్చరైజర్స్ కానీ. ఇప్పుడు నేను తీసుకున్నవన్నీ కూడా మంచి బ్రాండ్స్కి సంబంధించినవండి, చాలా బాగుంటాయి. సో ట్రై చేయాలి అనుకుంటే లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ చెప్పాను కదా, అల్టిమేట్ బ్రాండ్ సేల్ నడుస్తుందండి, అది కూడా వ్యాలంటైన్స్ డే స్పెషల్లో అనమాట. సో ట్రై చేయండి. ఇంట్లో అంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంక నేనైతే మంచిగా ఒక కాఫీ పెట్టుకుంటున్నానండి. మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా కానీ ఈ రొటీన్ ఏం చేంజ్ అవ్వదు. కొంచెం ఇంట్లో అంతా నీట్గా ఉన్నప్పుడే నాకు కాఫీ అది ఏదైనా తాగబుద్ధి అవుతుంది. సో అందుకని, అంటే నీట్గా అంటే మళ్ళీ కొంతమంది వచ్చేస్తారు నువ్వేమంత నీట్గా ఉండవు అది ఇది అని చెప్పి, నాకు అనిపించినంత వరకు నీట్గా ఉంటుంది అని చెప్పి ఇల్లు చిమ్ముకోవడం. సో మెయిన్ పార్ట్స్ అయితే నేను కంపల్సరీ పాటిస్తానండి. మిగిలినవంటే మనం చేసే పనులకి అంత మరీ పట్టించుకొని చేయాలి అంటే కష్టమవుతుంది. ఎందుకంటే ఒక పని ఇంట్లో ఒక హౌస్ వైఫ్ లాగా ఉండుంటే అన్నీ కూడా నిర్వర్తించేదాన్నేమో మేబీ మీరు చెప్పినట్లు పర్ఫెక్ట్గా అద్దంలాగా. బట్ నేనైతే ఒక హౌస్ వైఫ్ లాగానే కాదండి, మిగిలిన బిజినెస్ ఏంటి అన్నీ కూడా మెయింటైన్ చేసుకోవాలి ఒక్కదాన్ని. సో దానివల్ల మినిమం నాకు ఎంతవరకు అయితే మరీ అసహ్యంగా కనిపించకుండా ఉంటుందో అంతవరకు అయితే చేసుకోగలను. మీరేమంటారు అనేది నాకు చెప్పండి. సో నెక్స్ట్ అయితే ఇక్కడ సురేష్ గారు చాలా డేస్ నుంచి అడుగుతూ ఉన్నానండి, తనైతే ఇలాంటివి నీట్గా సర్దుతారనమాట. సో ఖాళీగా ఉన్నారు కొంచెం, నాకు అవి కొంచెం చూసి పెట్టండి, కొన్ని ప్రోడక్ట్స్ అవి ఉంటే కనిపించలేదు. అండ్ ఆ ర్యాక్ మొత్తం కూడా నావి లౌక్యం అనమాట. ఇంకా లౌక్య కూడా హెల్ప్ చేస్తూ ఉంటే సురేష్ గారు అయితే యూజ్ అయ్యేవేంటి యూజ్ కానివేంటి అని చెప్పి చూసి మనకి పనికిరానివన్నీ కూడా పక్కన పెట్టేసి మిగిలినవన్నీ కూడా ఒక దగ్గర అయితే సెట్ చేస్తున్నారనమాట. ఇలాంటి విషయాల్లో సురేష్ గారు బాగా హెల్ప్ చేస్తారు. పూజ చేస్తుంది అని చెప్తూ వింటాను కదా, బట్ మా రుత్విక్ బాబు కూడా చాలా గుడ్ బాయ్ అండి. రీసెంట్ టైమ్స్లో అయితే రుత్విక్ బాగా చేంజ్ అయ్యాడనమాట. తన పనులు తను చేసుకుంటాడు, అండ్ అమ్మ నాన్న చెప్పిన మాట వింటాడు. సో అన్నీ చేస్తాడు, కాకపోతే కొంచెం సెన్సిటివ్ అనమాట, ఏడుస్తాడు చిన్న మాటకే సీరియస్ అయిపోయడం, అంటే బాధపడిపోతాడు అనమాట, చాలా సెన్సిటివ్. సో ఈరోజైతే మా రుత్విక్ బాబు ఫ్రెష్గా స్నానం చేసేసి పూజ అయితే చేస్తున్నాడండి దేవుడికి, చాలా భక్తిగా. పిల్లలిద్దరికీ కూడాని నేను చిన్నప్పటి నుంచి కూడా దేవుడి గురించి చెప్తూ ఉన్నా. రుత్విక్ అయితే చిన్నప్పుడు వినేవాడు కాదు, కానీ తర్వాత మనం చెప్పే విధానాన్ని బట్టి, చూపించే విధానాన్ని బట్టి, దేవుడి గురించి చెప్పే మాటల్ని బట్టి పిల్లలకి అదే అలవాటు అవుతుంది కదా. సో అలాగా రుత్విక్ కూడా చాలా చేంజ్ అయ్యాడు, దేవుడు అంటే చాలా భక్తి అండి. సో అలాగా ఇంక దేవుడికైతే ఈరోజు పూజ చేస్తున్నాడు. యాక్చువల్గా నేనే చేసుకుందాం అనుకున్నా, ఇంకా సాయంత్రం అయితే కొంతసేపు పడుకున్నాను అనమాట, ఆఫ్టర్నూన్. ఇంకా సరే రుత్విక్ ఎలాగో స్నానం చేసేస్తాడు కదా అని చెప్పి రుత్విక్ చేత అయితే దీపారాధన చేయించాను.
కుడి చేత్తో పట్టుకొని ఎడమ చేత్తో ఇవ్వాలి నాన్న. జాగ్రత్త. దేవుడి విషయాల్లో నేనైతే ఎలాగా ఉంటానో ఖచ్చితంగా కూడా మన ట్రెడిషన్స్ని, మన సాంప్రదాయాలని పిల్లలకి ఖచ్చితంగా నేర్పించాలండి. ఓన్లీ హిందూ సాంప్రదాయం అనే కాదు, ఏ మతంలో అయినా ఏదైనా కానీ నేను అన్ని రిలీజియన్స్ని రెస్పెక్ట్ చేస్తాను. సో అది నాకేముండదు. ప్రజెంట్ ఏంటంటే కొంచెం ఇలాంటి సెన్సిటివ్ మ్యాటర్స్ గురించి మనం మాట్లాడకూడదు. కాకపోతే ఎక్కువగా సోషల్ మీడియాలో ఫైట్స్ జరుగుతున్నాయి. అది రీసెంట్ టైమ్స్లో ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. కానీ అందరికీ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటే ఏది ఉండదు. ఒకరినొకరిని రెస్పెక్ట్ ఇచ్చి పుచ్చుకోవాలి అంటాం కదా, అలాగా. సో నెక్స్ట్ అయితే ఇక్కడ లౌక్య చూడండి. లౌక్య అయితే ఫేస్ డల్గా ఉంది కదా, ఫీవర్ అని చెప్పాను కదా. ఇంకా తనకైతే ఇప్పుడు నేను తీసుకెళ్ళి కొంచెం ఒళ్ళది తుడిచేసి వేడి నీళ్ళతో డ్రెస్ అది చేంజ్ చేసేస్తానండి. తను అదే అంటుంది, ఫ్రెండ్స్ నేను క్యూట్గా లేను ఫ్రెండ్స్, నేను నీట్గా రెడీ అవ్వలేదు, స్నానం చేయలేదు, అందుకనే నేను పూజ చేయలేకపోయాను అని చెప్పి మీతో మాట్లాడుతుంది. వాయిస్ డిస్టర్బ్గా ఉండేసరికి రుత్విక్ గంట కొడుతూ ఉన్నాడు, అందుకని నేను ఇంకా వాయిస్ అయితే ఇస్తున్నాను అనమాట. సో ఫైనల్గా ఈవినింగ్ కూడా దీపం అయితే పెట్టేసుకున్నామండి. చాలా బాగుంటుంది ఇల్లు ఇలా క్లీన్ చేసేసుకొని దీపం పెట్టుకున్నాము అంటే ప్రశాంతంగా. కాకపోతే బయటకు వెళ్ళడానికి అయితే లేదు, దోమలు అసలు పీకేస్తున్నాయి. అందుకని ఈ మధ్య ఈవినింగ్ బయట కూడా కూర్చొని టీ కూడా తాగట్లేదు. సాయంత్రం అయితే ఇంకా కూర్చొని ఫోన్లు అయితే చూసుకుంటూ ఉన్నారండి. వెంటనే ఫోన్ చూడొద్దు, కొంచెంసేపు కూర్చొని ఏదన్నా స్టోరీస్ అలా వినండి అని చెప్పేసి చెప్తున్నా. ఇంకా లౌక్య కూడా కొంచెం ఫేస్ వాష్ అది చేసేసి డ్రెస్ అయితే చేంజ్ చేశానండి. నెక్స్ట్ అయితే లౌక్యకి ఫీవర్తో పాటు కొంచెం కోల్డ్ అలాగే కాఫ్ కూడా వస్తుంది. సో కొంచెం ఏంటంటే ఆ గొంతులో అది నస తగ్గడానికి అని చెప్పి కషాయం అయితే చేస్తున్నాను. సో నా దగ్గర ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే లేవండి. సొంటి ఉంటుంది కదా, ఎండిపోయిన అల్లం అంట. సొంటి అంటే మోస్ట్లీ ఎండిపోయిన అల్లం అని నేను అనుకుంటున్నాను. సొంటి అంటారు అమ్మ వాళ్ళ సైడ్. ఆ స్మెల్ అది చూస్తే అల్లాన్ని ఎండబెడతారు అని నేను అనుకుంటున్నా. సో అదేలేండి, నాకు అంత క్లారిటీగా తెలియదు, కానీ తెలిసినంత వరకు అయితే అదే అనుకుంటున్నాను. అలా అమ్మ వేస్తుంది అనమాట. నా దగ్గర ఇంకా సొంటి లేకపోవడం వల్ల అల్లం ఉండిందండి, పచ్చి అల్లం కూడా కొంచెమే ఉండే. దాంతోపాటు కొంచెం మిరియాలు కూడా దంచేసి పిల్లలకైతే టీ పెట్టిస్తున్నాను అనమాట. ఇద్దరికి ఇచ్చాను, రుత్వికి కూడా కొంచెం, అందుకని ఇద్దరికి కలిపి ఇద్దాము అని చెప్పేసి అనుకుంటున్నానండి. నాకైతే ఇలాంటివి అస్సలు నచ్చవు. అమ్మ చిన్నప్పుడు కూడా పెట్టించేది, కానీ నేనైతే అస్సలు తాగేదాన్ని కాదు. ఇంకా పిల్లలకి మరీ స్పైస్గా ఉన్న తాగరు కదండి, కొంచెం బెల్లం కూడా యాడ్ చేస్తున్నాను. అమ్మ కూడా ఇలాగే యాడ్ చేసేది అప్పట్లో. ఇంకా వర్షాకాలము అలా వస్తుంది కదా, కంపల్సరీ ఇలా కషాయం పెట్టి అయితే ఇచ్చేదనమాట. సో ఇలా అయితే రెడీ అయింది ఫైనల్గా. ఇంకా నేనైతే ఆల్రెడీ కాఫీ తాగేశాను. ఇంకా కొంచెం ఎక్కువ ఉండేసరికి సురేష్ గారికి కూడా ఇచ్చానమాట. ఇక్కడ చూడండి దోమలు. సో ఏం వస్తాయంటే అండి, ఎటు నుంచి దూరం వచ్చేస్తున్నాయో తెలియదు, కానీ ఫుల్ దోమలు అయితే వచ్చేస్తున్నాయి అనమాట. సో ఇంకా పిల్లలకైతే టీ అయితే ఇస్తున్నాను. సురేష్ గారు కూడా అక్కడే ఉండేసరికి కొన్ని ఎక్స్ట్రా ఉంటే సురేష్ గారికి కూడా ఇచ్చానమాట. దొండకాయలు అయితే కట్ చేసి పెట్టానండి. లోకే దొండకాయ ఫ్రై అమ్మ అని అడుగుతూ ఉంది. జ్వరం కదా, తనకి తినాలనిపిస్తున్నట్లుంది. ఇంకా పిల్లలకైతే టీ ఇచ్చేసాను, తాగారు, బాగుందని. అది అలవాటండి, ఊరెళ్ళినప్పుడు పెడుతూ ఉంటుంది అలాగా. సో దానివల్ల ఇబ్బంది ఏం పెట్టకుండా తాగేస్తారు. ఇంకా నేనైతే రెడీ అయిపోయానండి, బయటికి వెళ్దాము అని చెప్పి కూరగాయలు ఒక వారం నుంచి అయితే ఇంట్లో వెజిటేబుల్స్ లేవు. తీసుకుందాం అంటాను. సురేష్ గారిని తీసుకురమ్మంటే నా వల్ల కాదు, నువ్వు వచ్చి నీకు నచ్చింది తీసుకో అంటారు. ఇంకా నేనేమో వెళ్ళలేకపోతున్నా, మార్నింగ్ టైంలో వర్క్స్ ఉంటున్నాయి. ఈవినింగ్ అయితే ఇంకా సరిపోతుంది, నేను అప్పటికప్పుడు రెడీ అవ్వలేనులే, మంచు పడుతుంది అని చెప్పేసి అంటూ ఉంటాను. సో దానివల్ల అయితే వెళ్ళలేకపోతున్నాను అనమాట. ఇంకా కంప్లీట్గా కొన్ని రోజులు మేనేజ్ చేశాను, కానీ రేపటి నుంచి మేనేజ్ చేయడానికి కూడా లేదు. దొండకాయలు ఉంటే లాస్ట్లో దొండకాయలు అయితే ఫ్రై చేసేస్తున్నాను. ఇంకా రేపు మళ్ళీ లంచ్ టైంకి ఇబ్బంది అయిపోతుంది పిల్లలకి క్యారేజ్ పెట్టడానికి. పొద్దున్నే అంటే మళ్ళీ కుదరదు, వెళ్ళి తెచ్చుకొని ఇంకా లంచ్ ప్రిపేర్ చేసి మళ్ళీ ఆ టైంలో వర్క్స్ ఉంటాయి. అందుకని ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము. సో పక్కనే అండి, మాకు జస్ట్ ఒక 5 minutesలో వస్తుంది అనమాట వెజిటేబుల్ షాపు. ఒక సెంటర్ ఉంటుంది, అక్కడైతే మేము హ్యాపీగా తీసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏం లేదండి ఇంటి విషయంలో. కాకపోతే బిజినెస్కి ఏంటంటే కొంచెం మనకి మరీ దూరం కాకుండా దగ్గరలో ఉంటే, ఇంతకుముందు మనం షాప్ పెట్టాం కదా, అక్కడ అయి ఉంటే బాగుండేది. కాకపోతే ఏం చేద్దాం చెప్పండి, మనకి సెట్ అవ్వలేదు, సపోర్ట్ అనేది లేక తీసేయాల్సి వచ్చింది. ఇంకా టమాటాలు అయితే చాలా తక్కువకి ఇస్తున్నారండి, 100కి 5 kgs అలా ఇస్తున్నారు. ఊరగాయలు అలా పెట్టే వాళ్ళకి బాగా యూజ్ అవుతుందేమో, బట్ నాకైతే అవన్నీ రావు, పెట్టిన వేస్ట్. అందుకని చెప్పేసి 1 kg అయితే టమాటాలు తీసుకున్నాను. అండ్ అవి ఒక 1/2 kg అలా తీసుకున్నాను అనమాట. మళ్ళీ ఎక్కువ తీసుకున్నా కానీ వేస్ట్ అయిపోతాయని చెప్పి క్యారెట్ కొంచెం, వంకాయలు, తర్వాత బెండకాయలు, దొండకాయలు అలా ఒక 1/2 kg తీసుకున్నాను.
కొంతమంది అనే విషయం ఏంటంటే మెయిన్‌గా మీ హస్బెండ్ మీకు బాగా సపోర్ట్ చేస్తారు. కస్టమర్స్ కానీ ఎవరైనా కాల్ చేసినప్పుడు మీరు బాగా సపోర్ట్ చేస్తారు కాబట్టి అనిత ఆ స్టేజ్‌లో ఉంది. మీ సపోర్ట్ అనేది లేకపోయినట్లయితే ఎలా ఉండేదో అని చెప్పేసి అంటూ ఉంటారు. ఖచ్చితంగా అండి. తన సపోర్ట్ లేకపోతే మోస్ట్‌లీ నేను ఏ పని చేయలేనేమో. ఈవెన్ ఎంబ్రాయిడరీ అయినా కానీ, యూట్యూబ్ అయినా కానీ, ఇంట్లో అయినా, పిల్లలనైనా ఏదైనా కానీ తను లేకుండా ఎక్కడ నేను సింగిల్‌గా అయితే ఉండననమాట. హ్యాపీ అండి అంతవరకు కూడాని. అండ్ అన్నీ సక్సెస్ స్టోరీస్ ఏమి ఉండవులేండి. మా లైఫ్‌లో కూడా చాలా గందరగోళాలు అయితే ఉంటాయి. చాలా గొడవ పడుతూ ఉంటాము, అడ్జస్ట్ అయిపోతూ ఉంటాము. ఒక్కొక్కసారి అసలు ఏంటి అనే క్వశ్చన్ మార్క్ కూడా ఉండిపోతూ ఉంటుంది. అసలు ఏంటి పిల్లలు, ఎందుకు ఈ బాధ్యతలన్నీ, ఇల్లు అవసరమా, ఇలా చాలా టైమ్స్ అయితే అనిపిస్తూ ఉంటుంది. బట్ మనం ఒక దాంట్లో ఉండిపోయిన తర్వాత కంపల్సరీ ఇద్దరం కూడా దాన్ని రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ముందుకెళ్ళాలి. లేదంటే నలుగురిలో నవ్వుల పాలు అవ్వడము, ఆ అవమానాలు, ఆ మాటలు అవన్నీ తట్టుకోవడం చాలా కష్టమండి. పట్టించుకోము నేను ఐ డోంట్ కేర్ ఇలా మాటలు చెప్పడం అయితే ఈజీ, కానీ పట్టించుకోకుండా అయితే ఎవరు ఉండలేమండి. ఆ మాటలు ఇవన్నీ ఈవెన్ సక్సెస్లో ఉన్నా అంటారు, ఫెయిల్యూర్లో ఉన్నా అంటారు. కానీ వాళ్ళు అనేవాళ్ళు అంటూ ఉంటారు, మనం కూడా బాధపడుతూ ఉంటాము. అలాంటి వాళ్ళ వల్లే కొంచెం ముందుకు కూడా వెళ్తూ ఉంటాము. కష్టం నష్టం ఏదైనా కానీ ముందుకు వెళ్తూ ఉంటాము. మెయిన్ ఏంటంటే నాకు దేవుడిచ్చిన వరం అని చెప్పుకోవాల్సింది, కొంచెం తెలివిగా బిహేవ్ చేస్తాను. అండ్ నేను నమ్మిన దాన్ని దేవుడు కూడా కొంచెం సక్సెస్ఫుల్గానే తీసుకెళ్తారు. అవి రెండు నాకు ప్లస్ అయ్యాయి. సో కొన్నిసార్లు మైనస్ కూడా అదే అవుతుంది. నాకు కొంచెం ఓవర్ థింకింగ్ ఇలాంటి వాటి వల్ల. అతి మంచితనం వల్ల అందరూ నా వాళ్ళే, నాకు ఎవరైనా ఇది చేశారనుకోండి నేను ఎక్స్ట్రా ఇవ్వాలనుకోవడము, అలా ఇచ్చినప్పుడు మళ్ళీ బాధపడటము, ఇలా అంటే ఇవ్వడం తప్పు కాదు, ఇచ్చింది గుర్తుపెట్టుకోకపోవడం ఉంటుంది చూడండి, అది బాధ అనిపిస్తూ ఉంటుంది. సో అదనమాట. ఇంకా వెజిటబుల్స్ అన్నీ తెచ్చేసుకొని సర్దేసుకుంటూ ఉన్నానండి. సో కొన్ని తెచ్చుకున్నాను అనమాట. ఈ వారం మొత్తం వీటికైతే సరిపోతుంది కంప్లీట్గా. ఎందుకంటే డైలీ నేను కొంచెం తాలింపు చేస్తూ ఉంటాను, ఒకసారి వంకాయ మామిడికాయ చేస్తాను, ఒకసారి పులిహోర చేస్తూ ఉంటాను. సో వారం ఒక 10 రోజులు అయితే మేనేజ్ చేసేస్తాను. మా ఇంట్లో ఎక్కువగా ఖర్చు అయితే ఏది ఉండదండి. మేము ఎక్కువగా మీరు చూస్తూ ఉంటారు మూవీస్కి వెళ్ళడం కానీ, బట్టలు ఎక్కువగా కొనడం కానీ, అవి కూడా నాకు వీడియోస్లో వస్తుంటాయి కాబట్టి సరిపోతుంది. సో నేను వీలైనంత వరకు చాలా వరకు తెలివిగా ఆలోచిస్తానని నేను అనిపిస్తుంది. మీరేమనుకుంటారు? గొప్ప అని కాదు, కానీ చెప్పాలనిపించింది. ఇన్ని రోజులు నేను ఎప్పుడు చెప్పుకోలేదు, అనిపించింది కొంచెం తెలివిగానే బిహేవ్ చేస్తాను కొంతమందితో పోల్చుకుంటే అని చెప్పి. సో ఇంకా నెక్స్ట్ అయితే అన్నీ సర్దేసుకొని డిన్నర్ అయితే ఇంక అప్పటికప్పుడు దొండకాయ అయితే ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఇంకొక పూటకి ఎందుకులేమ్మా అని చెప్పేసి నేను ఇంకా సొరకాయ ఉండిందండి, సొరకాయ వేసేసి పెరుగు పులుసు అంటాను కదా, చాలాసార్లు మీకు కూడా చూపించినట్టున్నా, సొరకాయ కొంచెం వేసేసి మజ్జిగ ఉండిందనమాట, పెరుగు వేసేసి పెరుగు పులుసు అయితే చేసేసాను. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే, అండ్ చాలా తొందరగా కూడా అయిపోతుంది. అలాగే వేడివేడిగా అన్నం కూడా వండేసానండి బయట నుంచి రాగానే. సో ఇంకా ఇదే అనమాట ఈరోజు మా డిన్నర్ అయితే. టిఫిన్స్ అలాగేమి స్పెషల్గా ఈవినింగ్ టైంలో చేయను. ఇలాగే అన్నము, లేదంటే అన్నం కూడా ఒక్కొక్కసారి ఉంటుంది, కొంచెం వేడి చేసేసుకొని ఆఫ్టర్నూన్ ఏదైతే కర్రీస్ ప్రిపేర్ చేస్తానో అదే తినేస్తూ ఉంటాము. సో ఇదండి వాళ్ళ వ్లాగ్ అయితే. హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా అనిపించింది, మీ ఒపీనియన్స్ ఏంటి అనేది కామెంట్స్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. మళ్ళీ రేపు ఒక వ్లాగ్తో వచ్చేస్తాను ఫ్రెండ్స్. బై, టేక్ కేర్.